समुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके देवी नारायणि नमोस्तुते। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मङ्गलम्। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। वागर्धाविव सम्पृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। दुर्गे स्मृता हरसि भीति मशेष जन्तोः स्वस्तै स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्य सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। మకర రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? శుభయోగము. మకర రాశి వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. 1-4 వారాల్లో మాస ప్రారంభ మాసాంతంలో చాలా అద్భుతమైనటువంటి యోగాలు, భగవత్ కృపా కటాక్షలు బలంగా ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం ఖాయం. ఆన్సైట్ ఆపర్చునిటీ ఉండడం, అలాగే మీరు ఈ ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ రావడం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపార అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, ఇంట్లో వేడుక జరగడం, వివాహయోగ్యత, సంతానయోగ్యత, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సోదరులతో అనుబంధాలు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, విద్యాభివృద్ధి, చాలా మంచి విద్యా పరిపూర్ణత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, ఊహించిన శుభయోగాలు, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, అవార్డు రివార్డులు అందుకోవడం, సంకల్ప సిద్ధి నెరవేరడం. 2-3 వారాల్లో కాస్త పనులు ఆలస్యం అవుతాయి. కారణం మీ యొక్క మొండితనం, మీ యొక్క లేజినెస్. కాబట్టి రెండింటి వల్ల మీరు ఈ రెండింటిని కనుక మీరు జాగ్రత్త చూసుకుంటే, వాటి వైపు వెళ్లకుంటే, మొండితనాన్ని లేకుండా చూసుకోవడం, బద్ధకాన్ని వదిలేస్తే శుభప్రద ఆనంద యోగాలు, ఐశ్వర్య ప్రాప్తి, సంఘంలో పెరుగుదలలు, కళాకారులకి ముఖ్యంగా మంచి లాభాలు, కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి బలంగా ఉంటుంది, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పక వివాహం అవుతుందండి. తప్పక శుభవార్త వింటారు, ఇందులో సందేహం లేదు. గాడ్జెట్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేయొచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం కూడా ఉంటుంది. ఇలా అనేకమైన శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభము, ఆనందకరమైన శుభయోగం. చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం. ఈ వారం కూడా మీకు ఈ మాసం కూడా చాలా మంచి సౌలభ్యవంతమైనటువంటి
శుభయోగాలు ఉన్నాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభ ఆనంద యుగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. 3 కోట్ల మంది దేవతలు అంటారు, ఎవరు కాపాడలేదా అనేటువంటి డైలాగ్ చెప్తుంటారు. మరి మాకు ఉన్నదే 33 మంది నాయన, తెలుసుకోండిరా బాబు. వింటే ఎవడు వినడు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంతమంది, రాజకీయ పాలకులు ఎంతమంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమంది పాలకులు, కేంద్రంలో ఎంతమంది పాలకులు, మొత్తం కలిపి ఎంతమంది అయినారు? కానీ చెప్పేది ఎంత? 20 మంది ముఖ్యమంత్రులు, ఒక ప్రధానమంత్రి, అంతే చెప్తాంగా. అలాగే మాకు ఇండిపెండెంట్గా అంతమంది సహాయకులున్న ప్రధానమైనటువంటి దేవతలు 33 మందే. ఆ 33 మందినే మేము 3 కోట్ల మంది అనుకుంటాం. దాని గురించి మీకు వచ్చిన నొప్పి ఏంటి అంటే, ఇది నాస్తికవాదిని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక దేవుడే మేము ఉంటాడు అన్నటువంటి వాళ్ళకి చెప్పే ప్రశ్న ఇది. ఏదేమైనా కాస్త మనం 1-3 వారాలు జాగ్రత్తగా ఉంటూ 4వ వారంలో కాస్త పెద్దవాళ్ళ మాటని గౌరవిస్తూ జాగ్రత్త పడితే మనకు శుభప్రదంగా ఆనందప్రదంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా 1-3 వారాల్లో అవమానాలు, చికాకులు, డిబేట్లలో పాలు పంచుకోకండి. జ్యోతిష్య పండితులు, పురోహితులు ఎవరైనా సరే 1-3 వారాల్లో మళ్ళీ అవమానం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అనవసరంగా నాస్తికవాదుల గ్రామ సింహాల యొక్క ప్రమాదంలో పడే అవకాశం. జన అజ్ఞాన వేదికల వాళ్ళతో మీరు కలవద్దు, అది ప్రమాదం. వాళ్ళు బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం లేదు. తార్కికం అనేది సమర్థవంతంగా ఉండాలి. ఒక ఆధారమైనది. భగవంతుని ప్రత్యక్షంగా చూపించలేము. నేను అలాంటి వాడు కూడా అడుగుతాను. నేను ప్రత్యక్షంగా చూపించే అవకాశం నా దగ్గర ఉంటుంది. దానికి ఒక చిన్న పని చేయాలంటా నేను. దానికి నేను కావాలనుకుంటే నాకు వేరే మీద కామెంట్ చేయండి. భగవంతుడు చూపిస్తున్నారు కదా, ఎలా చూపిస్తారంటే నాకు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష పాస్ అయితే మీరు తప్పకుండా 3 రోజుల పరీక్ష ఉంటుంది. అది మే నెలలో ఉంటుంది ఆ పరీక్ష. అది పాస్ అయితే మీకు దేవుడు చూపిస్తాను. మీకు దేవుడు కనపడకపోతే, ఆ పరీక్షలో మీరు పాస్ అయితే తప్పకుండా, దేవుడు కనపడకపోతే నేను కూడా దేవుడు లేడని ప్రచారం చేస్తాను. దానికోసం కామెంట్ చేయండి, దానికి ఒక వీడియో చేద్దాం మనం. ఆ పరీక్ష మే నెలలో ఉంటుంది గ్యారెంటీగా. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను రెడీ. సరే, వాదోపవాదం ఉంది. కానీ 2వ వారంలోనే మీకు ధన కనుక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా సిమెంట్ వ్యాపారంలో మంచి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, వివాదాలను తుడిచిపెట్టుకుపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకూలంత శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. లాటరీల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. 1-3 వారాల్లో ఏమాత్రం బాగాలేదు. 2వ వారం మాత్రమే బాగుంది. 4వ వారంలో యావరేజ్గా ఉంది. భగవద్గీత పారాయణం ఎక్కువగా చేయండి. ఏ అధ్యాయం చదవాలి? 9వ అధ్యాయం చదవండి. 9వ అధ్యాయం చదివితే మీకు శుభకర ఆనంద యుగాలు ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభ ఆనంద మంగళప్రద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.